ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. నేనండి మీ కొండదర్రాజు. ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో గ్యాస్ రేట్ ఎక్కువైపోయింది, గ్యాసులు దొరకట్లేదు. అలాగే చాలామంది సిటీ సైడ్ ఇబ్బంది పడుతున్నారని తెలిసిందండి. ఎక్కువగా వార్తలని అంటున్నాం కదా. అలాగే మా బావగారు కూడా సిటీ సైడ్ వెళ్ళినప్పుడు గ్యాస్ రేటు కూడా కొంచెం ఎక్కువగా పెరిగింది రాదని చెప్పి అన్నారండి. వెంటనే మా బావగారు ఏమన్నారంటే, కొంచెం ముందు ముందు గ్యాస్ కూడా రేటు దొరకదేమో, అసలు గ్యాస్ బండ అన్నది దొరకదేమో, ఆయిల్ రేటు కూడా పెరుగుతుందేమో అని చెప్పి వెంటనే, రే రాజు ఒకసారి మనం రాక్ స్టవ్ అన్నది అప్పుడు తీసాం కదా, ఒకసారి రాక్ స్టవ్ అన్నది ఒకసారి తీరా, ఒకసారి మనం ఎవరికైనా చూపిద్దాం. ఈ రాక్ స్టవ్ మీద అన్నది చాలా వంటలు అన్నది ఉండేవండి. అలాగే చాలా కుకింగ్ వంటలు అన్నది ఉండేవండి. ఇదే మరి ఇది ఎందుకు బాగా ఇప్పుడు తీయడం అంటే, లేదురా ఇప్పుడు ఈ రాక్ స్టవ్ అన్నది మన చాలామందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఒకసారి తీసి దీని గురించి ఒక వీడియో తీస్తే ఎవరన్నా ఈ పొయ్యిని చూసి ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరన్నా ఆర్డర్ చేసుకుంటారు కదా. ఒకవేళ వాళ్ళు ఆర్డర్ చేసుకోకపోయినా ఈ పొయ్యి మోడల్ చూసి చేయించుకుంటారు కదా అని చెప్పి ఒక వీడియో తీద్దారని చెప్పి అన్నారండి. అంటే సరేలే బా అని చెప్పి పొయ్యి అన్నది తీసాను. తీసిన తర్వాత ఎక్కడ తీస్తే బాగుంటుందిరా అని చెప్పి అన్నారండి. ఎక్కడైంది బా అయితే మన లొకేషన్లో తీద్దని చెప్పి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉందండి. అలాగే ఈ రాక్ స్టవ్ ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఈ రాక్ స్టవ్ ఎన్ని కట్లు పడతాయి మొత్తం ఇప్పుడు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడైతే ఈ చెట్టు కింద కూర్చొని దీన్ని ఎలా వెలిగించాలో మీకు చెప్తానండి. అలాగే ఈ రాక్ స్టవ్ చాలా బాగా అన్నది ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీలో వాళ్ళకైనా సరే ఇలాంటి రాక్ స్టవ్ మాకు ఉండాలి, కొంచెం మాకు చాలా ఉపయోగపడుతుంది ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కి అనేది ఫోన్ చేసి మీరు ఆర్డర్ అనేది ఇచ్చుకోండి. ఒకవేళ ఇది నచ్చలేదు, మనం వేరే మోడల్ డిజైన్ చేసుకుందంటే దీన్ని ఎలాగైతే ఒకసారి చూసి మీరు ఎక్కడైతే చేయించుకుంటారో అక్కడ చేయించుకోండి. రాక్ స్టవ్ అయితే చాలా బాగానే ఉపయోగపడుతుందండి. మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ పొయ్యి ఎలా వెలిగించాలో ఇప్పుడు మీకు చెప్తానండి. ఫస్ట్కి ఏం చేయాలంటే, ఇలాంటి చిన్న చిన్న కర్ర మొక్కలు ఉంటాయి కదండి, ఇలాంటి కర్ర మొక్కలు ఏం చేయాలంటే ఇలాగ ఇరుచుకొని ఈ మధ్యలో అన్నది పెట్టాలండి. ఈ హోల్ ఉంది కదా, ఇందులో అన్నది ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న మొక్కలన్నీ చేసుకొని ఇందులో ఇలా పడుచుకోవాలండి. ఇలా పడిసిన తర్వాత ఈ పొయ్యి ఎలా వెలిగించాలంటే అండి, ఇలాగ అగ్గిపెట్టి తీసుకొని ఇలా కొడతాం కదండి, న్యూస్ పేపర్ అనేది వెలిగించి ఈ కింద హోల్ నుంచి అన్నది పెట్టాలండి. లేదంటే ఇలాంటి కొమ్మ అన్నది వెలిగించి ఈ కింద హోల్ నుంచి అన్నది పెడితే చాలా త్వరగానే వెలుగుతుంది ఈ పొయ్య. కమ్మ అన్నది వెలిగించుకున్నానండి, ఈ కింద హోల్ నుంచి అన్నది ఇలా పెట్టాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా పెట్టిన వెంటనే ఒక నిమిషం ఆగితే అన్నది చాలా త్వరగానే వెలిగిపోతుంది పొయ్య. ఒక నిమిషం అన్నది వెయిట్ చేద్దామండి. ఎంత పోగొస్తుంది అంటారు. ఓకే, పొయ్యి అన్నది చాలా త్వరగానే వెలిగిందండి. ఒకసారి మీరు చూడొచ్చు. వెలిగిన తర్వాత దీన్ని ఆర్పడం చాలా కష్టమండి. ఒక్కసారి వెలిగించామంటే ఆర్పడం అన్నది చాలా కష్టమైపోద్ది, చాలా ఎక్కువ మంట అన్నది వస్తుందండి. ఆ తర్వాత నుంచి కింద హోల్ నుంచి అన్నది మంట అన్నది వెలిగించుకోకరొద్దండి. ఈ మధ్య హోల్ నుంచి అన్నది ఇలాగ చిన్న చిన్న చితికలు అనేవి, చిన్న చిన్న కర్రమొక్కలు అనేవి ఇలా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా అనేది వెలిగించుకోవచ్చు, చాలా ఈజీగానే వెలిగిపోద్దండి. వంటలు కూడా చాలా ఈజీగానే వండేయచ్చు. నేనైతే ఇక్కడ చిన్న నది తీరాన్ని ఉన్నాను కాబట్టి ఎక్కువ గాలి వచ్చిన వల్ల ఈ మంట అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండట్లేదండి. ఎక్కువగా కొంచెం చిన్న ఖాళీ ప్లేస్లో ఎక్కువ గాలి తగలకుండా ఉంటుంది కదండి, అలాంటి ప్లేస్లో ఈ పొయ్యి అనేది పెట్టుకుంటే మాత్రం ఎక్కువ మంట అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. నిజంగా ఈ పొయ్యి గురించి చెప్పాలంటే చాలా తక్కువేనండి. ఎందుకంటే ఈ పొయ్యి మీద అన్నది చాలా వంటకాలు అన్నది ఉండవండి. చేపల పులుసు, తర్వాత ఎక్కువగా నాటుకోడి, రాగి సంగటి, తర్వాత నాటుకోడి పులుసు అక్కడ ఉండవండి. ఎన్ని వంటకాలు ఉన్నా సరే చాలా ఈజీగా అది అయిపోయిందండి. మా బావగారు ఈ పొయ్యిని ఎలా డిజైన్ చేయించారు కానీ చాలా తెలివిగానే చేయించారండి. దీనిపైకి ఒకవేళ మనకి మనసు రాలేదంటే ఇలాంటిది ఒక పైన పెట్టుకోవచ్చండి. ఈ పైన పెట్టుకొని చిన్న మట్టి పాత్రను పెట్టుకొని వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ యుద్ధాల వల్ల పెట్రోల్ రేట్ అనేది పెరిగిపోద్దండి. పెట్రోల్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు మొత్తాన్ని పెరిగిపోతుంటాయండి. ఈ యుద్ధం వల్ల మనకి నష్టం తప్ప లాభం అన్నది లేదండి. ఎక్కువగా బాధపడేది ఏంటంటే సామాన్య ప్రజలు అన్నది బాధపడతారండి. మా బావగారు అన్నది గ్యాస్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ రేట్ అన్నది పెరిగిందంటండి. 1100, 1200 అన్నది చెప్తున్నారంటండి. అలాంటప్పుడు ఏమన్నారంటే వెంటనే నాకు ఫోన్ చేసి, మన రాక్ స్టవ్ ఉంది కదరా రాజు, ఒకసారి శుభ్రం చేసి
చిన్న వీడియో అన్నది తీద్దాం. తీసిన తర్వాత ఈ మోడల్ చూసి మన వ్యూవర్స్‌లో మన సబ్స్క్రైబర్‌లో ఎవరన్నా ఈ మోడల్ చూసి ఇలాంటి పొయ్యి ఒక మంచి పొయ్యి అన్నది చేయించుకుంటారని చెప్పి ఈ వీడియో అన్నది తీయడం జరిగిందండి. ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా ఈ పల్లెటూరులో అన్నది వచ్చేసేలా ఉన్నారండి. ఈ కాలం చూస్తుంటే ఈ పల్లెటూరు వచ్చిన తర్వాత ఇంకా ఆటోమేటిక్‌గా చదువు ఇంకా హుందాగా తిరుగుదాం అంటే పని అవ్వదండి. ఇంకా అన్ని స్కిల్ అన్నది నేర్చుకోవాలి. ఆటోమేటిక్‌గా ఇక్కడ పల్లెటూరు వచ్చిన తర్వాత ఇంక మొత్తం అన్నీ నేర్చుకోవాలండి. చెట్లు ఎక్కడం, పుట్టలు ఎక్కడం, తర్వాత ఈత కొట్టడం మొత్తం అన్నీ ఇంకా సర్వేల్ స్కిల్ అన్నది మనం బాగా నేర్చుకుంటే మన అడవులు అన్నది మనం బ్రతకడానికి చాలా బాగుంటుందండి. వీడియో ఎలాగ తీస్తాం కదని చెప్పి కరపెండలం అన్నది కాల్చుకుంటున్నామండి. ఇది పచ్చిదండి. పచ్చిది కూడా తినొచ్చు. అలాగే కాల్చుకొని ఉడకబెట్టుకొని అలా కూర వండుకొని కూడా ఎక్కువగా తింటారండి. ఇప్పటికీ కూడా మా ఇంటికాడ గ్యాస్ స్టవ్ అన్నది లేదండి. ఎందుకు లేదంటే మా బావగారు అన్నది ఆల్రెడీ కొనేసి ఇస్తానురా గ్యాస్ పొయ్యి మీద చాలా ఈజీగా అన్నది వంటలు వండేసుకోవచ్చు కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత మా అమ్మగారికి వెళ్ళి అడిగానండి. మా అమ్మగారికి వెళ్ళి అడిగిన తర్వాత నాకు గ్యాస్ స్టవ్లు అవి వెలిగించిన తర్వాత చిన్న ఇది ఈ కట్టెల పొయ్యి మీదే చాలా బాగా అన్నది మీకు వండి పెడతానని చెప్పారండి. ఏదేమైనా మాకు గ్యాస్ ఉన్నా లేకపోయినా మాత్రం కర్రల పొయ్యి మీద లేకపోతే 3 రాళ్ళు ఎట్టి వంట అన్నది వండేసుకుంటామండి. ఒకసారి ఈ పొయ్యి అన్నది బాగా గమనించండి. అసలు కట్టెలన్నీ ఎక్కువ పెట్టలేదండి, చాలా తక్కువనే పెట్టానండి. అయినా సరే ఎక్కువగా మంట అన్నది వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఒక 2, 3 చిన్న కట్టెలు పెట్టానండి అంతే. మంట మాత్రం చాలా ఎక్కువగా అన్నది వస్తుందండి. సెగ అన్నది ఇక్కడ కొడుతుంది. మరి చాలామంది ఇలాగ అనుకుంటారండి, మరి రాజు మరి నీకైతే రాకు ఇష్టం ఉంది, ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా కట్టెలనే దొరికితే మరి మాకెలాగ రాజు ఒకవేళ చేయించుకున్నా సరే అని చాలామంది అనుకుంటారండి. మీరేం బాధపడక్కర్లేదండి. ఎక్కువగా మీ చుట్టుపక్కల కార్పెంటర్లు అలా ఉంటారు కదండి, చెక్కల పని చేస్తారు కదండి, వాళ్ళ దగ్గరనే చిన్న చిన్న చెక్క ముక్కలను తీసుకొని 1 కేజీ 2, 3 కేజీలు చెక్క ముక్కలను తీసుకొని ఈజీగా అన్నది వండేసుకోవచ్చండి. చాలా ఈజీగా అన్నది వంట అన్నది వండుకోవచ్చు. 1 కేజీ చెక్క ముక్కలు అయితే ఒక పూటకి అలాగా సరిపోద్దండి. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో తీసామంటండి, ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో తీయడం జరిగిందండి. మీ చుట్టుపక్కల ఎల్డింగ్ చేస్తారు కదండి, ఆ ఎల్డింగ్ చేసిన షాప్ దగ్గరికి ఇలాంటి ఫోటో తీసుకెళ్ళి చెప్తే మాత్రం చాలా నీట్గానే చేస్తారండి. ఒకవేళ మేము చేయించుకోలేము రాజు నువ్వే చేసి పెట్టంటే మా బావగారికి అన్నదే మీరు ఆర్డర్ని ఇస్తే మాత్రం నీట్గా చేసేసి పంపిస్తారండి. అలాగే మరి ఈ పొయ్యి కూడా పంపించచ్చు కదా అని చాలామంది అడుగుతారండి. ఈ పొయ్యి అన్నదే మాకు చాలా బాగా వచ్చిందండి. ఎక్కువగా 1 మిలియన్ 2 మిలియన్ ఈ పొయ్యి వల్ల అన్నది చాలా యూస్ అనేది వచ్చేయండి. మాకు కొంచెం బాగా ఇష్టం అండి ఈ పొయ్యి అన్నది. అందుకే దీన్ని అయితే అమ్మలేమండి. తప్పకుండా మీలో వాళ్ళని సరే మంచి పొయ్యి చేయించుకునే ఉద్దేశం ఉంటే మనం తప్పకుండా ఈ మోడల్ చూసి మీరు చుట్టుపక్కల ఉన్న ఎల్డింగ్ షాపులు కనిపిస్తే నీట్గా చేసేస్తారండి. అలాగే వీడియో ఎంతవరకు నచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు గంట సింబల్ నొక్కండి. ఉంటానండి. ఇట్లు మీ కేడర్ కొండదర్రాజు. నమస్కారం. బాయ్.